నెల్లూరు జిల్లా కావలిలో భారీగా రేషన్ బియ్యం పట్టుకున్న పోలీసులు. కావలి పట్టణంలోని మద్దూరుపాడు సమీపంలో ఉన్న లారీ స్టాండ్ వద్ద నిలిపి ఉన్న 3 లారీలు. సమాచారం అందుకున్న 1వ పట్టణ పోలీసులు 3 లారీలలో సుమారు 600 బస్తాలు స్వాధీనం చేసుకున్న 1వ పట్టణ పోలీసులు 3 లారీలను కావలి తహసీల్దార్ కార్యాలయంకు తరలించిన పోలీసులు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని 1వ పట్టణ సీఐ తెలిపారు. మాకు రాబడినటువంటి సమాచారం మేరకు నేను మరియు మా సీఐ గారు ఇక్కడ మన కావలి 1 టౌన్ లో లారీ ఆఫీస్ ఎదురుగా ఉండేటువంటి ఒక ఖాళీ ప్రదేశంలో ఒక 3 ఐచర్ వెహికల్స్, అశోక్ లేలాండ్ వెహికల్స్ని లారీలు వాటితో పాటు పీడిఎస్ రైస్ ఉన్నట్టుగా కాబట్టి సమాచారం మేరకు ఉన్నట్లు పట్టుకొని రెవెన్యూ వారితో పాటు పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ అవి తర్వాత ఇన్వెస్టిగేషన్లో ఎన్ని ఉన్నాయి మొత్తం అనేటువంటిది కూడా సుమారుగా ఎన్ని బస్తాలు ఉన్నాయి? సుమారుగా 3 కలిపి ఒక 600 బస్తాలు ఉంటాయి అని చెప్పి సమాచారం. చూడడానికి కూడా అంతే కనిపిస్తున్నాయి. తర్వాత మళ్ళీ కౌంట్ చేసిన తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత గౌరవాన్ని తెలియజేస్తాం.